సినిమాలో మీ కామెడీ టైమింగ్ కి దానికి చాలా నవ్వుకున్నాం. సో అలాగా అంటే ఇప్పటికి కూడా మీమ్ లాంగ్వేజెస్ లో కానీ అన్నిట్లో ఆ టైప్ ఆఫ్ ఇంగ్లీష్ ని వాడుతూ ఉంటారు. సో ఇలాగా అంటే ఇది రీమేక్ అయినప్పటికీ కూడా గోదావరి స్లాంగ్ లో కావచ్చు అలాంటి టైప్ ఆఫ్ గుర్తుండిపోయే డైలాగ్స్ కానీ అలా మీమ్స్ కి సరిపడే కొంచెం ఆ యాటిట్యూడ్స్ కానీ ఏమైనా యాడ్ చేశారా? ఉన్నాయి, చాలా ఉన్నాయండి. ఇన్ఫాక్ట్ ఐ ఫీల్ దట్ దిస్ అ వెరీ డిఫరెంట్ క్యారెక్టర్. కీడాలో చేసిన దానికంటే దీంట్లో చాలా సటిల్ ఒక మేల్ షావనిస్ట్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్. ఇంకా నేను చెప్తే ఆయన టెన్షన్ పడిపోతారేమో కానీ బట్ ద లాట్స్ ఆఫ్ థింగ్స్ దట్స్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ ది అదర్ క్యారెక్టర్స్ దట్ ఐవ్ పోర్ట్రేట్. తప్పకుండా ఇట్ విల్ హిట్ హోమ్, ఎస్పెషలీ పీపుల్ హూ అండర్స్టాండ్ ద క్యారెక్టర్, వాళ్ళ బిజినెస్ అదంతా కూడా ఇట్ విల్ షేర్ యాజ్ మీమ్స్. చాలా చాలా మీమ్ రిలేటెడ్ అది షూట్ చేసేటప్పుడు నవ్వుకున్నాం చాలా వాటికి. ఐఎమ్ వెరీ షూర్ తప్పకుండా రిలేటబుల్ ఉంటుంది. డైరెక్టర్ గారు యాక్చువల్లీ మీరు ఇందాక మెన్షన్ చేసినప్పుడు మీమ్స్ డైలాగ్స్ కొన్ని వచ్చినప్పుడు రియాక్ట్ అయ్యారు, ముందు రియాక్ట్ అవ్వలేదని అన్నారు కదా. ఫ్లాష్ మ్యాన్ ఇవన్నీ ఈ మధ్య బాగా ట్రెండ్ అవుతున్నాయి. అంటే మీరు వాంటెడ్లీ పెట్టారా అదల్స్ అవి సిచ్యువేషనల్? అంటే సినిమా అర్థమవుతుందండి ఎందుకు పెట్టాను అనేది. బట్ ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నవి కావాలనే పెట్టానండి. బట్ మీమ్స్ అయితే అవి సినిమాలో ఉంటాయండి. సో ఆల్రెడీ 35 లో ఆ క్యారెక్టర్ అయితే అందరికి అంటే ఆ హోమ్లీ క్యారెక్టర్ కావచ్చు అది గుర్తుండిపోతుంది. సో ఇలా ఈ క్యారెక్టర్ చేసుకున్నప్పుడు మీకు ఏమైనా మూమెంట్స్ కానీ అంటే ఈ క్యారెక్టర్ తో మీకు ఆల్రెడీ గోదావరి సైడ్ అంతా కూడా షూట్ చేయడం జరిగింది. సో ఎలా అనిపించింది క్యారెక్టర్ చేసుకున్నప్పుడు గుర్తుండిపోయే మూమెంట్స్ అంటే? శాంతి క్యారెక్టర్ చాలా మంది రిలేట్ అవుతారండి. ఎస్పెషలీ శాంతికి వచ్చే కోపం చాలా మంది ఇంట్లో వైఫ్స్ చాలా రిలేట్ అవుతారు. అండ్ నేను ఈవెన్ ఒరిజినల్ చూసినప్పుడు కూడా నాకు ఇట్లా కోపం వస్తూ ఉండేది ఆ క్యారెక్టర్ చూసినప్పుడు. సో హోప్ఫుల్లీ నా క్యారెక్టర్ చూసినప్పుడు కూడా అందరూ అలా సాటిస్ఫై అవుతారు హస్బెండ్స్ని కొడుతున్నప్పుడు. సో యా, ఐ థరోలీ ఎంజాయ్డ్ అండి. నాకు చాలా బాగా అనిపించింది. అండ్ ఇలాంటి రోల్స్ మళ్ళీ వస్తాయో రావో అని ఐ అబ్సల్యూట్లీ ఎవరైనా ఇన్స్పైర్ అవుతారేమో అంటే మీ క్యారెక్టర్ చూసి ఎవరైనా ఇన్స్పైర్ అయ్యారు? చాలా మంది ఇన్స్పైర్ అవుతారేమో, ప్రాబ్లమ్స్ వస్తాయేమో, మేబీ ఆల్రెడీ అవుతుందేమో, ఎవరికి తెలుసు. Thank you so much.